మోహన్ బాబు గారు ఏదో సినిమాలో నా ట్రాకే సపరేట్ అంటారు. అట్లనే ఆయన మీడియా పట్ల వ్యవహరించే తీరులో కూడా నిజంగానే ఆయన ట్రాకే సపరేట్ అని నిన్న ఆయన నిరూపించాడు. అదేమి కోపం, అదేమి అహంకారం, అదేమి కక్షపూరిత ధోరణి, ఈ లక్షణాలన్నీ బయటపడ్డాయి. అవునా కాదా? 78 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన. ఎంతో కష్టపడ్డాడు సినిమా ఇండస్ట్రీలో, పైకి వచ్చిండు, బహుముఖ నటుడు, ప్రజ్ఞాశాలి, టాలెంటెడ్. ఓకే, కష్టపడి సంపాదన చేసుకున్నారు, 3 సంతానం. సరే, ఇప్పుడు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. చిన్నోడు మనోజు యాక్టరు, ఏదో గొడవ జరుగుతుంది, అది మీడియాకి వచ్చిన తర్వాత మీడియా ఎంటర్ అయింది. వాళ్ళేమి ముందెళ్ళి వాళ్ళు అక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఏం వెళ్ళలేదు కదా. ఎందుకు అంత అక్కసు? ఆయన అటాక్ చేసిన విధానం అదేదో సందర్భంగా ఏదో పాపం ఆయన కంట్రోల్ చేసుకునే విధంగా ఆయన ఇబ్బంది పెట్టారు, టార్గెట్ చేశారు అనే విధంగా ఉందా? లేదుగా. ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ రిపోర్టర్ అట్లా మైక్ పట్టుకొని ముందుకు వెళ్ళి ఏం జరిగింది సార్ అని అడిగి లోపు ఇక ఎదురు చూస్తున్నా ఎప్పుడు దొరుకుతారా ఈ ఛానల్ వాడు అన్నట్టుగా మరి అట్లా అనిపించింది. అది లాక్కొని ఆవేశం, అది వామ్మో, అది అసలు ఏంటి అసలు ఈయన విశ్వరూపం ఇదే? ఇన్సైడర్, మోహన్ బాబులో ఉండే ఇన్సైడర్ ఇంత ఇదిగా ఉంటాడా అన్నట్టుగా ప్రపంచానికి ఆయన కొత్త కోణం చూపించినట్టు అయింది. నిజంగా ఇప్పుడు ఆ వయసులో ఉన్నాయన ఎంత బ్యాలెన్స్గా ఉండాలి. పెద్దరికం అంటే అదేగా, ఆయన క్రమశిక్షణ గురించి చెప్తారు, మరి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, మరి సాయిబాబా భక్తుడని చెప్తారు. మరి 78 ఏళ్ల వయసులో కూడా ఆయన మైండ్ బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి లేకపోవడం ఏంటి? ఇప్పుడు మోహన్ బాబు చిన్న కొడుకు, మనోజు ఏదన్నా బారెస్ట్ అయిందిలే అనుకుంటే తండ్రి లెక్క లక్షణాలు, కొద్దిగా కోపం వచ్చినట్టుంది, దానికి తోడు ఇప్పుడు కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు కాబట్టి అట్లా అయిందిలే అని ఏదైనా కొద్దిగా సమర్థించుకోవడానికి కూడా ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఉంది. కానీ 78 ఏళ్ల పెద్ద ఆయన అందరికీ ఆదర్శప్రాయంగా కొంచెం బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఓర్పు, పెద్దరికం అన్నీ పాటించి చూపించాల్సినటువంటి వయసులో ఉన్న ఆయన, ఎంతో జీవితాన్ని చూసిన ఆయన మోహన్ బాబు గారు. ఆయన ఇట్లా వ్యవహరించడం అనేది నిజంగా దారుణం. తెలుగు 2 రాష్ట్రాల్లో మరి జర్నలిస్ట్ పైన ఆయన దాడి చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఎక్కడికక్కడ చాలా చోట్ల ఖండించారు. ఏది మీడియా మిత్రులందరూ కూడా ఆయన పైన కేసు పెట్టాలి, ఆయన క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఆయన చెబుతున్నారు క్షమాపణ చెప్పారు కదా, క్షమాపణలు చెబితే సరిపోద్దా? చంపి సారీ అన్నట్లు అవుతుంది కదా. ఒక రక్షణ ఖచ్చితంగా ఉండాలి. నిజంగా ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చాక ఎవరు జర్నలిస్టు అనేది అదొక ప్రశ్న అవుతుంది సమాజానికి. కానీ కొంతమంది నిజాయితీవంతులు సమాజం హితం కోసం పోరాడుతూ ఇసుక స్కాములు, రాజకీయ నాయకుల స్కాములు బయటపెట్టి ఒక్కోసారి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అటువంటి నిజమైన జర్నలిస్టులకి నేను సాటి జర్నలిస్టుగా వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వాలు ₹1 నష్టపరిహారం వాళ్ళ కుటుంబాలకు అందించాలి. అలాగే వాళ్ళ మరణానికి కారణమైన వాళ్ళని ఉరిదీయాలి. ఇది జరగకపోతే ఎప్పటికీ సిస్టమ్ అనేది సెటరైట్ కాదు. ఉరి అంటే అలాగా ఆ దోపిడీ చేసుకున్న సంపద అంతా తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అది మరి ఈ గురుకుల పాఠశాలల్లో మరి ఆడబిడ్డలకి సరిగ్గా మరుగుదొడ్లు అవి కూడా లేనటువంటి స్కూల్స్ కోకోలలో ఉన్నాయి. 2 రాష్ట్రాలు పేరుకి పెట్టేశారు, స్కూల్ పెడుతుర్రు, కానీ ఈ సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళకి ఆహారం విషయం ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిపైన మెరుగుపరచడానికి ఉపయోగించాలి. ఏంటి ఆయన ఇప్పుడు అధికారం ఉంది, పలుకుబడి ఉంది మోహన్ బాబు గారికి. ఆయనకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసు, ప్రధానమంత్రి గారు తెలుసు. కాబట్టి అంటే అహంకారమా? అంతేగా ఆయన ప్రదర్శించింది. ఈడు బతికెంత ఒక రిపోర్టర్ గాడు. అది ఆ రిపోర్టర్ మీద కోపం కంటే ఆ ప్రత్యేకంగా ఆయనకి గతంలో ఆ ఛానల్ పైన ఏదో ఆవేశం, ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయనే మాటలు కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. దాని ఎఫెక్టే అతను బలయ్యాడు అనేది. అంటే ఇదికి ఆయన అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు. ఎవరైనా ఎటువంటి వాళ్ళమైనా మనం జనరల్గా హిందూ ఇదిలో చిన్నపిల్లల పైన, ఆడబిడ్డల పైన ఇట్లా ఒక దీక్ష వేసుకుంటూ ప్రత్యేకంగా ఉన్న భవానీ మాల, ఆంజనేయ స్వామి మాల కావచ్చు, అయ్యప్ప స్వామి మాలల్లో వేసుకున్న వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీదకి వెళ్ళటం అనేది మనం చేస్తామా? ఎంత ఆవేశం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే
వాళ్ళు ఒక దేవుడు ఇదిలో ఒక నిష్ఠ, ఒక ఒక దీక్షలో ఉన్నారు, తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం. కానీ 78 ఏళ్ళ వయసు ఆయనకి ఆ మాత్రం కూడా ఆలోచన లేకపోవడం ఏంటి? ఇది ఎవరికైనా సందేహం వస్తుందా రా? ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ రిపోర్టర్కు సంబంధించి బయటకు వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి ధర్నాలు కూడా చేశారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆయన వెళ్ళి హాస్పిటలైజ్డ్ అయ్యారు, కంటి కింద ఏదో అయిందంట. ఒక దేవుడు మాల వేసుకున్న అతన్ని కొట్టకూడదు అనేటటువంటి ఇంగితం లేకపోయినా అంత పెద్ద ఆయనకి నిజంగా అని అనిపిస్తుందా లేదా ఎవరికైనా? నిజంగా ఆయన్ని మనం, ఆయన సాధించిన దానికి మనం నాలాంటి వాడు ఆయన గురించి ఇట్లా మాట్లాడాల్సి రావటం అనేది రాకూడదు, వచ్చింది. ఎందుకంటే అది ప్రజల్లోకి వచ్చాడు. ఎందుకంటే ఆయనకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అలాగే ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చినాక, మీడియాకి వచ్చాక ఇంకా అది న్యూస్ అయిపోయిన తర్వాత మరి మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి అది ఆయన మంచి చేస్తే ఆయన ఏదో విమర్శించడం కాదు కదా. ఆయన చేసినటువంటి యాక్ట్ ఎటువంటి యాక్ట్ అది? ఆయన ఏం సందేశం ఇచ్చినట్టు? ఇంతకాలం నేను డిసిప్లిన్ క్రమశిక్షణ అంటారు. ఏం క్రమశిక్షణ అది? మరి ఇప్పుడు పిల్లల విషయాల్లో పెద్ద పిల్లోడు పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమ కనబరుస్తున్నాడు అని చెప్పి చిన్నోడు మనోజు ఆవేదన పడుతున్నాడు. అదే వాళ్ళ మాటలే, మనమేం అంటున్నది కాదు. చూస్తే నిజంగానే అట్లా కనబడుతుంది కొంతవరకు. చిన్నోడు అంతా ఆగం చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఆవేదన. సరే, అవన్నీ వాళ్ళు కుటుంబ సమస్యలు, ఆస్తుల కోసం కొట్లాట అనేది కేవలం మోహన్ బాబు గారు ఇంట్లోనే అది స్టార్టింగ్ అవ్వదు, ఎండింగ్ అవ్వదు. మహాభారతంలో ఏం జరిగింది? మన పురాణమే, మన భాగవతాలే, మన ఎపిక్సే ఆస్తిపాస్తుల కోసం, అధికారం కోసం కదా జరిగేది. ఎన్నికలు జరుగుతే దేనికోసం? అధికారం అంటే ఏంటి? ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ వాళ్ళకి ఆ రాష్ట్ర వనరుల మీద అధికారం వస్తుంది. అంటే సంపదే కదా, సంపద అంటే ప్రాపర్టీయే కదా. ఆ ప్రాపర్టీని ఏదో చేస్తాము, మిమ్మల్ని డెవలప్ చేస్తామని చెబుతుంటారు. మరి అన్నదమ్ములు ఆ రోజు మహాభారత యుద్ధం జరిగింది దేనికోసం? అధికారం కోసమే. అధికారం అంటే దేనికోసం? భూమి మీద అధికారం. భూమి అంటే సంపద. ఓవరాల్గా అక్కడి నుంచి మొదలు పెడితే మరి మన దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకడైనటువంటి మరి ధీరుభాయ్ కుటుంబంలో కూడా జరిగింది. సెలబ్రిటీలు అని లేదు, రాజకీయ నాయకులు అని లేదు, సామాన్యులు అని లేదు. ఇవాళ రేపు ఇంకా భూములు, ప్రాపర్టీస్ వాల్యూ పెరిగిపోయినాయి. మనుషుల యొక్క గ్రాఫ్ లేదంటే వాళ్ళ యొక్క గొప్పతనం అంతా కూడా వేరే విధంగా గుణాలు, మంచి పనులతో కాదు కొలుస్తున్నది ఈ రోజున సమాజం. వాళ్ళకున్న మెటీరియల్స్ వాటి వాల్యూని బట్టి విలువిస్తున్న పరిస్థితి ఉండడమే దీనికి కారణం. భూమికి విలువ లేనప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. 100 రూపాయలు, 1000 రూపాయలు దాటి లక్షల కోట్లు, 1000 కోట్లలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటి కోసం జరిగేటటువంటి ఆత్మీయత, అనురాగం అంతా ఒక భూటకం, ఆత్మ సంతృప్తికై మనుషులు ఆడుతున్న నాటకం అని చెప్పి ఒక సీనియర్ కవి చెప్పినట్లుగా, సినిమా కవి, అదే సినిమా పాటల రచయిత, ఇప్పుడు సీనియర్ సముద్రాల గారు అనుకుంటా, కీర్తిశేషులు, అదంతా కనపడుతుంది. సరే, మళ్ళీ డైవర్ట్ కాకుండా మాట్లాడుకున్నట్లయితే ఆయన మోహన్ బాబు గారు వ్యవహరించిన విధానం జర్నలిస్టుల పైన ఇదంతా కూడా ఒక భయాందోళనను గురి చేసింది. ఖచ్చితంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చేయకపోతే మాత్రం ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి వ్యక్తులు దాడులు చేస్తే, ఇప్పుడు త్రుటిలో ఇక్కడ తగిలింది, ఇంకొంచెం గట్టిగా తగిలితే ఇక్కడ ఇది మన ఆయువు పట్టు కదా, ఇక్కడ గట్టిగా కొడితే గుద్దిన ఏది తగిలిన సెన్సిటివ్ పార్ట్, ఇది ప్రాణం పోద్ది. ఈడ తగిలింది ఆయనకి, ఎవరు ఆ రిపోర్టర్ రంజిత్కి. ఏంటి అది? అంటే ఏం కాదు, పోతే డబ్బు కడదాంలే అనేటువంటి దురహంకారం కాదా అది? అయ్యా మోహన్ బాబు గారు, మీలో ఈ నెగిటివ్ షేడ్ ఇంత ఇదిగా ఉంటుంది అనేది మీరు ప్రపంచానికి తెలియజెప్పుకున్నారు. ఇంతకాలం ఒక ముసుగు వేసుకున్నారు. ఆ ముసుగు ఇప్పుడు వీడిపోయినట్లుగా, ముసుగు తొలగిస్తే ఇంత ఇదిగా ఉంటారా? ఇంత వైల్డ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు ఫైర్ అని. అప్పుడంటే ఇప్పుడు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా చూపించారు మీ వైల్డ్ ఫైర్ ఇప్పుడు నిన్న జర్నలిస్టుల మీద. సామాన్యుల మీద, ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తే ఎట్లా సారు? మీకు ఏదైనా కోపతాపాలు ఉంటే వెళ్ళి ఆ మేనేజ్మెంట్ వాళ్ళ మీద చూపించండి. మీకు అన్ని విధాల సమస్థాయిలో ఉన్న వాళ్ళ మీద చూపించండి. చిన్న సన్నకారు ఉద్యోగుల మీద చేయటం అనేది ఎంతవరకు కరెక్టు?
మరి పోలీసులు అక్కడ ఉండగానే జరిగింది దాడి. ఇంకా ఇది మరీ దారుణం. పోలీసులు అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు, గట్టిగా నివారించలేదు. ఇప్పుడు ఏదో పేరుకి కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేస్తారా మోహన్ బాబు గారిని? చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరైనా ఒక్కటే అని నిరూపించగలుగుతారా? ఏంటి ఈ విధమైనటువంటి ఇది ఒక ఫ్యూడల్ మైండ్ సెట్, ఆ ఫ్యూడల్ అండ్ ఫ్యాక్షన్ మైండ్ సెట్. ఆయన ఇంతకాలం ఏంటంటే నటుడు కాబట్టి కొంత ఆపుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన బ్యాలెన్స్ చేసుకోలేని, లేదంటే ఆయన కంట్రోల్ తప్పుకోలేని, కంట్రోల్ చేసుకోలేనంతగా అక్కడ ఏం జరగలేదు కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టర్స్ వైపు నుంచి అంత ఆవేశానికి లోనైపోవటం, అసలు రౌద్రుడైపోయింది. అట్లా శివుడు శివతాండవం ఆడినట్టుగా అంత అంత ఆవేశం, కళ్ళు ఇట్లా పెట్టుకొని దాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా డైరెక్ట్గా గురి చూసి కొట్టాలన్నట్టుగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్టుగా చేయటం అనేది అది ఒక జర్నలిస్టుల సమూహానికి ఇదొక వార్నింగ్, జాగ్రత్తగా ఉండాలనేది. అట్లనే ఇంకా అసలు మోహన్ బాబు గారు ఈ విషయం వచ్చిన తర్వాత మీడియా కూడా ఎట్లా వ్యవహరిస్తుంది? ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వేరే వార్తలు ఏమీ లేవు, ఈ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగే ఇదే ఒక బిగ్ బాస్ స్టోరీ లెక్క బిహేవ్ చేస్తుంటారు. ఇంతేనా మరి? మీడియా అత్యుత్సాహం, అతి ఎక్కడైనా అతి సర్వత్రే వర్జాయితే టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అంటారు కదా, ఒక సెయింగ్ ఉంది కదా ఇంగ్లీష్లో. మరి బుద్ధి మనకు ఉండాలా, మీడియా వైపు ఉండాలా, అది అటు వాళ్ళకు ఉండాలా, ఎవరికి సిగ్గు ఉండాలా అనేది కూడా తేల్చుకోవాల్సినటువంటి విషయం సందర్భం. ఏదేమైనా కూడా మోహన్ బాబు గారు వ్యవహరించిన విధానం, జర్నలిస్ట్ మీద దాడి చేసిన ఇదిని ఖండించాల్సిందే. తోటి జర్నలిస్ట్గా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అలాగే వృత్తిపరంగా సమాజం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్నటువంటి జర్నలిస్టుల మరి ఎంతమంది ఉన్నారు రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళు ఒక్కొక్కసారి ఏదన్నా మరి ఇదిగా అయినప్పుడు కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల విషయాల్లో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక రక్షణ చట్టం ఉండాలి. ఆర్థిక పరంగా నష్టపరిహారం విషయంలో ₹1 తగ్గకుండా అటువంటి వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వాలు అందజేయాలి. అలాగే వాళ్ళకి శిక్షలు పడేలాగా ఎవరైతే వాళ్ళ చావుకి కారణమవుతారో వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా ప్రభుత్వాలే మరి చర్యలు తీసుకోవాలి. అంత పటిష్టంగా లేకపోతే మరి వ్యవస్థ ఎట్లా బలంగా ఉంటుంది? వ్యవస్థలు ఎక్కడైతే బలంగా ఉంటాయో ఆ దేశమే బలంగా ఉంటుంది. వ్యవస్థలు బలహీన పడిపోయి వ్యక్తులు బలంగా తయారైతే అది డిక్టేటరిజం ఉంటుంది, నియంతృత్వం ఉంటుంది, ఆడ స్వేచ్ఛ ఉండదు. సో మన డెమోక్రటిక్ కంట్రీ కదా, పేరుకి డెమోక్రసీ అని చెప్పి వ్యక్తులు వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటే ఎట్లా? సో ఇది యావత్ సమాజం ఖండిస్తుంది. మోహన్ బాబు గారు చేసినటువంటి ఈ చర్య, ముఖ్యంగా ఈ జర్నలిస్టు పైన అటాక్ అనేది ఆయన వయసుకి అది, ఆయన మరి మనసులో ఆ ఛానల్ పైన ఆయనకున్న కోపానికి ఒక ప్రతీకగా చూడాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంతమంది ఆ సంఘటన చూసిన వాళ్ళు ఆ ఛానల్ గురించి వీళ్ళకి మంచి పని అయిందిలే, వీళ్ళకి ఎట్లా జరగాలని చెప్పి మోహన్ బాబు గారి సంఘటనని సమర్థిస్తున్నారు. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి సమాజంలో? ఆ ఛానల్ చేస్తున్నటువంటి ఇది అది ఒక గీత దాటి మరీ ఇదిగా చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు కూడా వ్యక్తపరుస్తున్నారు. అది వాళ్ళు కూడా మరి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనిపిస్తుంది నాకైతే. ఏదేమైనా కూడా మరి ఇప్పుడు ఆయన అంత బలవంతుడు, ఒక సామాన్యుడు రంజిత్తు రిపోర్టర్ ఆయన్ని చేశాడు, కేసు పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నిజంగా చట్టం ముందు అందరూ సమానమే, చట్టానికి ఎవరైనా ఒక్కటే, సామాన్యుడైనా ధనవంతుడైనా ఒక్కటే అనే సూత్రాన్ని మరి ఈరోజు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మరి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాక ఆయన అరెస్ట్ చేసి ఆయనకు శిక్ష పడేలాగా చేస్తారా? ఆయన మరి మోహన్ బాబు గారు మరి క్షమాపణ చెబుతున్నా మీడియాకి. చూద్దాం ఏం జరిగింది.